పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఫిబ్రవరి 15వ తారీఖు 1 కొరింథీ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు. కాని పరిపక్వము నొందిన వారితో నేను జ్ఞానముతో మాట్లాడుచున్నాను, కాని ఆ జ్ఞానము లౌకికమైనది కాదు, నశించెడి లౌకిక పాలకుల జ్ఞానము కూడా కాదు. నేను రహస్యముగా ఉన్న దేవుని జ్ఞానమును బోధించుచున్నాను, అది మరుగై ఉండెను. లోక సృష్టికి పూర్వమే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ లౌకిక పరిపాలకులకు ఎవరికిని ఈ జ్ఞానమును గూర్చి తెలియదు. వారికి తెలిసి ఏయి ఉన్నచో మహిమాన్వితుడగు ప్రభువును సిలువ వేసిడి వారు కారు. కాని లేఖనములో వ్రాయబడినట్లుగా ఎవడును ఎన్నడను కనినదియు వినినదియు ఎన్నిటికైనను సంభవింపగలదని ఎవడను భావింపనిదియు అగు దానినే తనను ప్రేమించు వారికై దేవుడు సిద్ధమునర్చెను. కాని తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతయు వెదకును, దేవుని సంకల్పపు అగోచరమగు లోతులను కూడా వెతుకును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.